ప్రెస్లో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం. నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థమును అనుభవింతురు. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుడి బిడ్డలు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు అని. ఎప్పుడు భూమి యొక్క మంచి పదార్థములను మనం అనుభవిస్తాము అంటే ఎప్పుడైతే దేవుడి మాట మనం వింటామో, ఎవరైతే దేవుడి మాట విని ఆ మాట ప్రకారం జీవిస్తారో వారు భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని మాట వినకనే మనం మంచి వాటిని పొందుకోలేకపోతున్నాం. దేవుడి మాట వినకనే ఇంకా మనం ఆశీర్వదించలేకపోతున్నాం. దేవుడి మాట వినకపోవటం బట్టి మన జీవితంలో అనేకమైన మంచి మనం కోల్పోతున్నాం. ఎవరైతే దేవుడి మాట వింటారో, ఆ మాట ప్రకారం వారు జీవిస్తారో, ఆ మాట ప్రకారం నడుస్తారో వారు అన్ని విషయాల్లో కూడా శ్రేష్టమైన ఆశీర్వాదములు పొందుకుంటారు. దేవుడి యొక్క మాటలో శక్తి, బలము, జీవము, సమస్త ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ఎవరైతే దేవుని మాట వింటారో, దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు అనేసి. కాబట్టి దేవుడిచ్చే మంచి పదార్థాలు మనం అనుభవించాలన్నా, దేవుడిచ్చే మంచి ఆశీర్వాదం మనం అనుభవించాలన్నా, దేవుడిచ్చే గొప్ప గొప్ప బ్లెస్సింగ్స్ మనం పొందుకోవాలన్నా దేవుడి మాట వినే వారంగా ఉండాలి. దేవుడి మాట తోసుకొచ్చే వారంగా కాక దేవుడి మాట విని వాక్య ప్రకారం జీవిస్తూ దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాలు పొందుకొని దేవుని మహిమపడదాం. అటు రీతిగా ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, యొక్క ప్రాంతంలో చూసిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని నీ మాట వినని వారుగా కాక నీ మాట విని నీ మాట ప్రకారం జీవించి నీవిచ్చే మంచి ఆశీర్వాదం పొందుకున్న కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.